హాయ్ అండి. వెల్కమ్ టు ఉషా సిరి క్రియేషన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి గంగవాలి కూర పప్పండి. మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదండి. మా సైడ్ అయితే గంగవాలి కూర అంటారు. ఇది సమ్మర్లో అయితే మామిడికాయ వేసి వండుకుంటారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మనము ఒక్కసారి అది ఏ విధంగా చేయాలో ప్రాసెస్ అయితే చూద్దామండి. కందిపప్పు అయితే తీసుకొని నేనైతే ఏదైనా కొలతలతోనే చేస్తానండి. ఒక 2 గ్లాసుల కందిపప్పు అయితే టీ గ్లాస్ అండి. మేము నలుగురమే ఉంటాము, చిన్న బాబులు మేము కాబట్టి ఒక 2 గ్లాసుల కందిపప్పు, ఒక హాఫ్ గ్లాసు శనగపప్పు అయితే తీసుకుంటే, దీంట్లో శనగపప్పు వేస్తే బాగుంటుందండి. కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ కాదు. కందిపప్పు 2 గ్లాస్ తీసుకున్నాను, శనగపప్పు అయితే హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి. చిన్న గ్లాస్తోనే ఈ విధంగా ఒక 2-3 సార్లు అయితే కడగాలండి. కందిపప్పును కడిగేసి ఈ విధంగా నేనైతే 2.5 గ్లాస్కి 5 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నానండి. ఈ గ్లాస్తోనే మనం ఏ గ్లాస్ తోటైతే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి. కొందరు నార్మల్గా చేస్తారండి, నేనైతే కొలతతోనే చేస్తాను. వాటర్ కూడా కొలతతోనే వేస్తానండి. గంగవాల్ కూరనైతే ఈ విధంగా నీట్గా కడిగేసి పెట్టుకోవాలండి. ఉసుక గిన్నె ఇసుక ఏం రాకుండా ఉండడానికి ఒక 2-3 సార్లు వాష్ చేసుకుంటే ఉసుక అనేది కిందికి వెళ్ళిపోతుందండి. ఈ విధంగా వాష్ చేసేసి అందులో అయితే ఒక ఉల్లిగడ్డ అండి ఒక్కటి సరిపోతుంది. ఉల్లిగడ్డ అనేది ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని, అందులో జీలకర్ర 1 స్పూన్ అండి. చల్లదనం అండి జీలకర్ర అయితే, అందుకనే జీలకర్ర నేను ప్రతి దాంట్లో ఎక్కువగానే వాడతానండి. జీలకర్ర 1 స్పూన్ వేసేసి, పసుపు 1 స్పూన్ వేసేసి ఈ విధంగా ఒక 10-15 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి. అంతలోపు అయితే చింతపండు అయితే మనం నానబెట్టుకుందామండి. మామిడికాయ ఉంటే మామిడికాయ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. చింతపండుతోటి కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ చింతపండు అయితే నానేసుకొని ఒక 10-15 నిమిషాలు పప్పు నానిన తర్వాత ఈ విధంగా ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పు అయితే ఉడికించుకోవాలండి. ఒక 3 విజిల్స్ అయితే, అంటే కొందరు 4 విజిల్స్ అలా పెడతారండి. మనం ముందే నానబెట్టాం కాబట్టి 3-4 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా విజిల్స్ వచ్చిన తర్వాత మనము పప్పు అయితే ఇంకా పక్కనైతే దించేసుకుందామండి. ఒక సైడ్ అయితే అన్నం అవుతుందండి, ఇంకొక సైడ్ అయితే పప్పు పెట్టాను నేను మార్నింగ్ టైంలో కాబట్టి. ఇంకా రైస్ కూడా అటు సైడ్ అయితే పెట్టేశాను. ఇంకా పప్పు అయితే ఉడికిందో లేమో, ఒకటేసారి విజిల్ అయితే తీయకూడదండి. కొంచెం విజిల్ పోయేంత వరకు ఉంచి తర్వాత విజిల్ అయితే తీయాలి. ఆ విధంగా పప్పు అయితే మ్యాచ్ చేసుకోవాలండి. ఈ విధంగా మంచిగా కలుపుకొని దాంతోనైతే ఈ విధంగా చేసేసుకోవాలండి. అది మంచిగా ఉడికిందా లేదా చూసుకోవాలి. ఉడికిన తర్వాత దీంట్లోనైతే నేను పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేయట్లేదండి. కారం వేస్తేనే ఇందులో బాగుంటుంది. 1.5 స్పూన్ అయితే కారం అయితే వేసానండి. ఉప్పు 3 స్పూన్స్ అయితే ఉప్పు అయితే వేసానండి. అది మీ ఇష్టము. మీకు ఉప్పు తక్కువగా తినే వాళ్ళైతే ఉప్పు ఇంకా తక్కువగా చేసుకోవచ్చండి. నేను వాడేటి అన్నీ చిన్న స్పూన్స్ అండి, పెద్ద స్పూన్స్ అయితే కాదు. చాలా చిన్న స్పూన్స్ అయితే వేస్తాను నేనైతే. కారం 1.5 స్పూన్ వేసి ఉప్పు అయితే 3 స్పూన్ అయితే వేసానండి. కరెక్ట్ సరిపోతుంది. నేను టేస్ట్ కూడా చూడనండి. ఎప్పుడు కూడా నేను చేసే వంటలు ముందుగా కొందరు ఏం చేస్తారంటే వంట చేసేటప్పుడే టేస్ట్ చూస్తారు. నేను అసలు టేస్ట్ చూడను. ఈ కొంచెం ఎల్లిగడ్డలు ఉంటే ఎల్లిగడ్డలు అలా తీసేసుకొని చిన్న రోల్లో అయితే అలా దంచేసుకోండి. ఈ పప్పే కాదు, ఏ పప్పులోకైనా ఎల్లిగడ్డలు అలా దంచేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చలికాలం కాబట్టి ఇంకా సర్ది అలా ఉన్న వాళ్ళకైతే ఎల్లిగడ్డలు కంపల్సరీ అవసరం అండి. ఈ విధంగా స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టేసి పోపు అయితే చేసేసుకుందామండి. 1.5 స్పూన్ అయితే ఆయిల్ వేద్దామండి. నేను ఆయిల్ అయితే తక్కువనే వాడతానండి. మీకు ఒకవేళ వీడియోలో ఎక్కువగా అనిపిస్తుందో ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు అయితే వేసేసుకొని ఒక 3 ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి. పప్పులో ఎప్పుడైనా పోపు చేసేటప్పుడు ఎండుమిర్చి వేస్తే టేస్ట్ అనేది వేరేలాగా ఉంటుందండి. తర్వాత మనం ముందుగా కొట్టేసుకున్నాం కదండి ఎల్లిపాయలు, అవి అయితే వేసేసుకొని మంచిగా గోలించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు గోలించుకొని అందులో మళ్ళీ 1 స్పూన్ అయితే పసుపు వేసేసుకున్నాను. ఆల్రెడీ పప్పులో ముందు వేసాను కాబట్టి ఇందులో కొంచెమే వేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ అంతా చేదుగా వస్తుంది పప్పు అయితే ఎక్కువ పసుపు వేయడం వల్ల. ఈ విధంగా మనం మ్యాచ్ చేసుకున్న దాన్ని ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. పప్పు అనేది పోపులో కలిపే విధంగా ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే తీసుకుందామండి. చింతపండు మనకు ఒక నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుందండి. ఈ విధంగా చింతపండు గుజ్జు మరీ వాటర్ లాగా చేసామనుకోండి అది ఇంకా పప్పు కాదు, పప్పుచారు అయిపోతుందండి. అందుకనే ఈ పప్పుకి ఎప్పుడైనా కూడా చింతపండు అనేది చిక్కగా ఉండాలండి. ఈ విధంగా చిక్కగా ఉంటేనే
పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. గంగవాల్ కూర అంటే మామూలుగా మా సైడ్ తెలంగాణ సైడ్ అయితే తెలుస్తుందండి. మరి మీ ఆంధ్ర సైడ్ కింద తెలుస్తుందో తెలియదు, ఏమంటారో తెలియదండి ఆకునైతే. కానీ సమ్మర్లో చాలా యూజ్ చేస్తారండి చాలామంది. అది చాలా చల్లదనాన్ని ఇస్తుంది గంగవాల్ కూర అనేది. చూడండి ఈ విధంగా వేసేసుకోవాలండి. చింతపండు రసం అనేది డైరెక్ట్ ఇంకా పప్పులోనైతే వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ఉడకాలండి. ఆ రసం అనేది పప్పులోకి రావాలి, అందుకని ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ఉడకబెట్టాలండి. ఇంకా ఆ తర్వాత కొత్తిమీర అయితే చల్లేసుకొని ఒక 3 మినిట్స్ ఉంచేసుకొని ఇంకా దించేసుకోవడమే అండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ పప్పుని మీరు ఏం పప్పు అంటారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మేమైతే గంగవాల్ కూర అంటాము, మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయిపోయిందండి పప్పు అయితే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపైన ఇంకా మూత పెట్టేసుకుంటే వేడి వేడిగా అన్నంలోకైనా చపాతీలోకైనా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్న లైక్ అయితే చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.